కొన్ని కథలుంటాయి, ఎంతో గొప్పగా ఉంటాయి, కాని ఎవరికీ తెలియదు. కొందరు మౌనంగానే మహత్కార్యాలు చేస్తుంటారు. దాదాపు 3 దశాబ్దాలుగా, అంటే 28 ఏళ్లుగా నిశ్శబ్దంగా జరుగుతున్న ఓ అద్భుతమైన సేవ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అవును, మన ఈ అన్వేషణకు కేంద్రబిందువు ఇదే. 28 సంవత్సరాలు అంటే మాటలు కాదు. మరి ఇంత నిరంతరాయంగా సేవ చేస్తున్నప్పుడు దాని గురించి ఎందుకింత మౌనం? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ముందుకు వెళ్దాం. మనం మాట్లాడుకోబోయేది ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి. ఇది 1997లో స్థాపించబడింది. అంటే ఈ ట్రస్ట్ ప్రస్థానం ఎంత సుదీర్ఘమైనదో ఈ ఒక్క సంవత్సరం మనకు చెప్తుంది. సరే, ముందుగా ఈ ట్రస్ట్ చేస్తున్న పనుల్లో అత్యంత కీలకమైన అంశాన్ని చూద్దాం. అదే విద్య. వీళ్ళు కేవలం చదువు చెప్పట్లేదు, దాని ద్వారా భవిష్యత్తునే ఎలా నిర్మిస్తున్నారో ఒకసారి చూద్దాం. మరి ఈ సేవ ఎవరికి అందుతోంది? రాజకీయ ఘర్షణల్లో తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలకి, అనాథలకి, ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిన కుటుంబాలలోని విద్యార్థులకి, వీళ్లందరికీ ఇదొక అండ. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, ఈ సేవను కులం, మతం లేదా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ అందిస్తున్నారు. ఒక్కసారి నెంబర్ చూడండి, 40. ఏంటి 40 అనుకుంటున్నారా? వీళ్ళు ఈ ట్రస్ట్ ద్వారా చదువుకుని ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి సివిల్ సర్వీస్ అధికారులుగా మారిన వాళ్ళు. అంటే ఆలోచించండి, ఎలాంటి నేపథ్యం నుంచొచ్చిన విద్యార్థులు ఇప్పుడు సమాజాన్ని నడిపించే స్థాయికెదిగారో. ఆ విజయం అక్కడితో ఆగిపోలేదు. వేల మంది ఐటీ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కొందరు పైలట్లొయ్యారు, మరికొందరు విదేశాల్లో మంచి కెరీర్లలో సెటిలయ్యారు. ఇంకొంతమంది ఏకంగా సొంత వ్యాపారాలు మొదలుపెట్టి 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇదంతా 28 ఏళ్ల క్రమశిక్షణ, కృషి ఫలితం. వీళ్ల సేవ కేవలం తమ సంస్థలకే పరిమితం కాలేదు. బయట చదువుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ల రూపంలో సాయం చేస్తున్నారు. అందులోనూ ఆడపిల్లల చదువుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడమనేది వాళ్ల ఆలోచన విధానానికొక నిదర్శనం. సరే, భవిష్యత్తును నిర్మించడానికి చదువు ముఖ్యం. కాని ఆ భవిష్యత్తును ఆస్వాదించాలంటే ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం కదా. అందుకే ఇప్పుడు వాళ్ల సేవలో రెండో కీలకమైన అంశం ఆరోగ్య సంరక్షణ గురించి తెలుసుకుందాం. ఆరోగ్యం విషయంలో వీళ్ళు చాలా తెలివైన పద్ధతిని పాటిస్తున్నారు. ఒకవైపు బసవతారకం లాంటి పెద్ద క్యాన్సర్ హాస్పిటల్కి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ సంజీవిని అనే మొబైల్ హెల్త్ యూనిట్ల ద్వారా మారుమూల గ్రామాలకు సైతం వైద్య సేవలను నేరుగా తీసుకెళ్తున్నారు. అంటే సిటీల్లో పెద్ద హాస్పిటల్స్ నుంచి చిన్న చిన్న పల్లెటూర్ల వరకు వీళ్ల సేవ విస్తరించి ఉంది. ఇంత పెద్ద క్యాన్సర్ ఆసుపత్రికి డబ్బులెలా వస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా? తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నందమూరి బాలకృష్ణ గారు తన రియాలిటీ షోల ద్వారా, యాడ్స్ ద్వారా, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా సంపాదించిన ప్రతి ఒక్క రూపాయిని తన పర్సనల్ అకౌంటుకు కాకుండా నేరుగా హాస్పిటల్ నిర్వహణకే ఇస్తారు. ఇది ఎంత నిస్వార్థమైన సేవో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ల ఆరోగ్య సేవలో ఇంకో ముఖ్యమైన భాగం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్. దీని ద్వారా ప్రతి ఏటా వేలాది యూనిట్ల రక్తాన్ని సేకరించి అత్యవసర పరిస్థితుల్లో ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నారు. ఇది నిరంతరం జరిగే ఒక ప్రాణదానం. ఓకే, విద్య, ఆరోగ్యం చూశాం. ఇప్పుడు వీటన్నిటి వెనక ఉన్న అసలైన సూత్రమేంటో తెలుసుకుందాం. వీళ్ల పనిని ముందుకు నడిపిస్తున్న ఆ మానవతా దృక్పథమేంటో చూద్దాం. వీళ్ల నిబద్ధత ఎలాంటిదంటే, రాజకీయంగా అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ల సేవ మాత్రం ఎప్పుడూ ఆగలేదు. అంటే వాళ్ళు చేసే పనికి పదవులతో సంబంధం లేదనమాట. ఇది కేవలం మానవత్వంతో ముడిపడిన ఒక యజ్ఞం అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? వాళ్ల నిష్పక్షపాతానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ బహుశా ఉండదేమో. కోవిడ్ సంక్షోభం దేశాన్ని వణికిస్తున్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నది రాజకీయ ప్రత్యర్థులైనా ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ల ప్రభుత్వానికే నేరుగా సహాయం పంపారు. ఎందుకంటే సంక్షోభ సమయంలో రాజకీయాల కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమని వాళ్లు నిరూపించారు. ఇప్పటిదాకా ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు మనం అసలు విషయానికొస్తున్నాం. ఈ కథ ఎక్కడ మొదలైందో ఆ ప్రశ్నకు సమాధానం దొరికే చోటు ఇది. వేల జీవితాలను మార్చిన ఇంత పెద్ద కార్యక్రమం వెనుక ఉన్న నారా భువనేశ్వరి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి బయట మాట్లాడటం మనం చాలా అరుదుగా చూస్తాం. ఈ మౌనం యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. ఇది వాళ్లు స్పృహతో తీసుకున్న నిర్ణయం. వాళ్ల ఫిలాసఫీకి ఇది నిలువుటద్దం. మరి ఆ రహస్యమేంటి? చాలా సింపుల్, కాని ఎంతో శక్తివంతమైన ఒకే ఒక్క వాక్యంలో ఉంది. మన పనులు మన గురించి మాట్లాడాలి. వాళ్ల గురించి వాళ్లు చెప్పుకోవటం కాదు,
వాళ్ళు మార్చిన జీవితాలు, వాళ్ళు నిర్మించిన భవిష్యత్తులే వాళ్ల గురించి మాట్లాడాలి అనేది వారి నమ్మకం. సరే, ముగించే ముందు ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. నిజమైన సేవ ఏ ప్రచారాన్ని, ఏ గుర్తింపును కోరుకోనప్పుడు అది మనకు నిస్వార్థంగా ఇవ్వడమనే గుణం గురించి అసలు ఏం నేర్పిస్తోంది? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.